హలో అండి. నమస్తే అందరికీ. నేనైతే ఈరోజు తెనాలి నుంచి బాపట్ల వెళ్దామని బయలుదేరాను. కాకపోతే నేను బాపట్ల ఎళ్ళే మధ్యలోనే నాకొక విచిత్రమైన రోడ్డయితే కనిపించింది. దగ్గర దగ్గర పెద్దపూడి దగ్గరనమాట. అంటే కూచిపూడి, పెద్రావూరు, కూచిపూడి దాటిన తర్వాత పెద్దపూడికెళ్ళే దారిలో ఒక మంచి రోడ్డయితే కనిపించింది. కూటమి ప్రభుత్వంలో పాలేసుకొని రోడ్డు మీద పాలేసేసి ఎత్తుకొని మనం కాఫీయో, టీయో చేసుకొని తాగొచ్చని చెప్పి ఎవరో చెప్పారు. సో, అది పెద్ద ట్రోల్ అయింది. సో, నేను దానికోసం ఈ వీడియో అయితే చేయట్లేదు. ఫస్ట్ గమనించండి. ఎందుకంటే వాళ్ళకున్నంత మైండ్ సెట్ నాకు లేదు. వాళ్ళకున్నంత పరిజ్ఞానం నాకు లేదు. వాళ్ళకున్నంత రాజకీయ పరిజ్ఞానం నాకు లేదు. సో, దానికోసం నేను సింపుల్‌గా మామూలుగా నాకు తెలిసింది చెప్తున్నాను. నేనెళ్ళే దారిలో అయితే నాకు ఇలా కనిపించింది. దగ్గర దగ్గరగా నేను నుంచున్న రోడ్డుకి, ఆ కింద కనిపించే రోడ్డుకి 1 ½ నుంచి 2 ఫీట్ దాకా తేడా ఉంది. నైట్ పూట ఎవరైనా ప్రయాణికులు ఇటు వస్తే, తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే చాలా ఇబ్బంది పడతారు. జరగరాని ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. సో, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైనా గమనించి ఈ రోడ్డుని బాగు చేస్తారని ఆశిస్తున్నాను నేను. సో, నేను ఈ వీడియోని ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్‌గా అయితే నేను చేయట్లేదు. కాకపోతే కూటమి ప్రభుత్వంలో మేము అన్ని రోడ్లు బాగా చేసేసాం. సూపర్‌గా ఉన్నాయని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి మీడియాలో చెప్పుకోవడం కాదండి. మీరు తిరిగే రోడ్లు ఎలా ఉన్నాయని మీ మనస్సాక్షికి తెలుసు. మాకు తెలుసు. మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. రోడ్ ట్యాక్స్‌లు ఇయన్నీ కడుతున్నాం కాబట్టి మాకు తెలుసు. కట్టి మేము ఇలాంటి రోడ్లో ప్రయాణిస్తున్నాం. చూడండి, ఇప్పుడు బైక్ వస్తుంది. నేను నుంచున్న రోడ్డుకి, ఆ బైక్ వెళ్తున్న రోడ్డుకి ఎంత తేడా ఉందో మీరే గమనించుకోండి. నేను ఎత్తుగా నుంచున్నాను. ఎత్తుగా ఉన్న రోడ్లో నుంచున్నాను. కింద ఎంత ఇదిగా వెళ్తుందో బైక్స్ చూస్తున్నారు కదా! సో, చాలా ప్రమాదాలు జరుగుతాయండి. సో, కూటమి నాయకులు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎవరైనా చూస్తే దయచేసి ఈ రోడ్డుని బాగు చేయండి. బాగు చేసి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చేయండి. ప్లీజ్ అండి.